బలోచ్లపై కొనసాగుతున్న దమనకాండకు నిరసనగా నేషనల్ అసెంబ్లీకి బలోచ్ నాయకుడు అఖ్తర్ మొంగల్ ఇప్పుడు రాజీనామా చేశారు. పాకిస్తాన్ చేతుల నుండి బలోచిస్తాన్ జారిపోతోందని పాక్ నాయకులు అంటున్నారు. ఎప్పుడో పాక్ నుండి బలోచిస్తాన్ జారిపోయిందని మొంగల్ మంగళవారం నాడు రాజీనామా చేసిన తర్వాత పేర్కోవడం విశేషం. బలోచ్లపై పాక్ ఆర్మీ చేపడుతున్న దమనకాండకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పీకర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. బలోచిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై ఒక లుక్కేద్దాం. బలోచిస్తాన్ పాకిస్తాన్ చేతి నుంచి ఎప్పుడో జారిపోయిందన్నారు బలోచ్ నాయకుడు అఖ్తర్ మొంగల్. మంగళవారం నాడు ఆయన నేషనల్ అసెంబ్లీకి రాజీనామా చేశారు. బలోచిస్తాన్లో బలోచ్ ప్రజల అణిచివేత పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని దశాబ్దాల నుంచి బలోచ్ ప్రజలు తమ హక్కుల కోసం పాకిస్తాన్తో పోరాడుతున్నారు. బలోచ్లను పాకిస్తాన్ ఆర్మీ ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ప్రస్తుతం బలోచిస్తాన్లో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని మొంగల్ వివరించారు. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బలోచిస్తాన్ను పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రతిరోజు తమ ప్రజలపై పాక్ ఆర్మీ అణిచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. తనకు వేరే గత్యంతరం లేక రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ మొంగల్ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయజ్ సాదిక్కు రాసిన లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ దమనకాండకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు మొంగల్. బలోచ్ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోంది, తమను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తోంది, చివరికి కాల్చి చంపుతోంది. బలోచిస్తాన్లో నేషనల్ పార్టీకి చైర్మన్ మొంగల్. అది కాకుండా బలోచిస్తాన్కు నేషనల్ అసెంబ్లీలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నేషనల్ అసెంబ్లీలో బలోచ్ ప్రజలు తమ వాదనను వినిపించడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాను సభ్యుడిగా కొనసాగడంలో ఎలాంటి అర్థం లేదని మొంగల్ అన్నారు. తర్వాత ఆయన ఎక్స్లో రాజీనామా పత్రాన్ని పోస్ట్ చేశారు. ఇక రాజీనామా చేయడం అనేది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. దీంట్లో పార్టీ నాయకత్వం జోక్యం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుజదార్ NA 256 నుంచి గెలిచారు. ఇక బలోచిస్తాన్ విషయానికొస్తే పాకిస్తాన్లో ఒక మైనార్టీ తెగకు చెందినవారు పాకిస్తాన్ ప్రభుత్వం తన వనరులను దోచుకుంటోంది. ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. తాము కడు పేదరికంలో మగ్గుతున్నామని ప్రభుత్వంపై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు బలోచ్ ప్రజలు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలయ్యింది. బలోచిస్తాన్ మానవ హక్కుల నాయకులు మహారంగ్ బలోచ్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. దేశంలో తప్పిపోతున్న యువకుల గురించి ఆమె పెద్ద ఉద్యమమే చేపట్టారు. గత 13 సంవత్సరాల నుంచి సుమారు 5,000 మంది బలోచ్ పౌరులు కనిపించకుండా పోయారు. దీని వెనుక పాక్ ఆర్మీ హస్తముందని ఆరోపిస్తున్నారు హమరాంగ్. బలోచ్ మిలిటెంట్ గ్రూప్నకు చెందిన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా చురుకుగా పనిచేస్తోంది. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కు మధ్య ఉద్రిక్తలు పెరిగిన తర్వాత BLA పూర్తి యాక్టివేట్ అయ్యింది. గత నెల BLAకు చెందిన పలు మిలిటెంట్ గ్యాంగ్లు పాకిస్తాన్ భద్రతా దళాలకు చెందిన సుమారు 70 మందిని చంపేసిన విషయం తెలిసిందే. కాగా పాకిస్తాన్కు నైరుతిలో ఉన్న బలోచిస్తాన్లో పుష్కలంగా సహజ వనరులున్నాయి. ఇక్కడి భూభాగంలో 44% వరకు సహజ వనరులున్నా ఇక్కడి ప్రజలు మాత్రం కడు పేదరికంలో మగ్గుతున్నారు. ఇక్కడే గ్వదర్ పోర్టు నిర్మాణం జరుగుతోంది. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ నెట్వర్క్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కూడా ఇక్కడే కొనసాగుతున్నాయి. ఇక సిపెక్ ప్రాజెక్టు విషయానికొస్తే బలోచిస్తాన్లో నిర్మించే ఈ ప్రాజెక్టు వ్యయం $65 బిలియన్ల చైనా వెచ్చిస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 5.5 లక్షల కోట్ల వరకు చైనా ఖర్చు పెడుతోంది. దీంతో పాటు ఇక్కడ పోర్టులు, బంగారం, రాగి గనులు కూడా చైనా ఆక్రమించింది. చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు గళం విప్పుతున్నారు. ఈ ఏడాది మార్చిలో 6 వ్యక్తులు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి 5 చైనీస్ ఉద్యోగులను, ఒక పాకిస్తాన్ డ్రైవర్ను హత్య చేసింది. ఇక్కడి సహజ వనరులను దోచుకుని ఇటు చైనా అటు పాకిస్తాన్ పంచుకుంటున్నాయి తప్ప బలోచ్లకు ఎలాంటి వాటా లేకుండా పోయింది. దీనికి నిరసనగా బలోచ్ ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే భద్రతా దళాలు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాయి. బలోచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ తరచూ ఇండియాపై టెర్రర్ దాడులను ప్రోత్సహిస్తోంది, టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తోంది. ప్రస్తుతం అదే పాకిస్తాన్ బలోచ్ల నుంచి టెర్రర్ దాడులను ఎదుర్కొంటోంది. గత 2 నెలల నుంచి సుమారు 59 దాడులు జరిగితే 84 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విషయానికొస్తే అత్యాధునిక ఆయుధాలతో పాక్ ఆర్మీతో పోరాడుతోంది. పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. తాజాగా తమ నాయకుడు పాక్ అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలను కొట్టిపారేలేమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.